శ్రీవారిని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎం మోడీపై విరుచుకుపడ్డారు. ఆలయ అధికారులు నారాయణ స్వామికి స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ కోవిడ్ అనంతరం 6 నెలల తర్వాత శ్రీవారిని దర్శించుకున్నానని, పుదుచ్చేరిలో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చిందని, పాజిటివ్ రేటు 1.6% ఉండగా మరణాల సంఖ్య చాలా తగ్గిందన్నారు. పుదుచ్చేరి జనాభా 15 లక్షలు ఉండగా సుమారు 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని నారాయణస్వామి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట శాపంగా మారిందని, దేశంలో రైతులు ఎక్కడ కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. Today I had a brag darshan because after 6 months we are coming after the COVID-19 pandemic. Now we are able to control the COVID situation in our state. It was in the peak in the month of July. Now the positivity rate is 1.6%. The death rate is very minimal, and recovery of the people is more than 85% in Puducherry state. In our state, we have in a population of about 15 lakh people. So far, we have tested more than about 1 lakh people. That means more than 10% of the population. Therefore, when we detect them early, we are able to control the impact of COVID. The Honorable Prime Minister Narendra Modi government is not bothering about the opposition parties, even his own alliance parties, and whatever he decides, he wanted to implement. The 3 farm bills which has been brought in the parliament is anti-farmer. Today, the farmers, whatever produce they make, they take it to the APMC and they sell it as a competitive price. The minimum support price which has been given by the UPA government at the center when Dr. Manmohan Singh was the Prime Minister, that has been done away with by the present government. In the 3 bills, the first one is that the farmers can carry the produce to any part of the country, will lead to hoarding of the produce. In fact, the contract farming is a system which they are bringing to enable the corporates to acquire the farmlands of poor and middle farmer. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎఫ్ఎస్సిగా ఏవి ధర్మారెడ్డి ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళుతున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఏవి ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఇరువురు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా జేఈఓ పి బసంత్ కుమార్, సివిఎస్ఓ గోపీనాథ్ శెట్టి కలిసి ధర్మారెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సర పాలనకు సంబంధించి కరపత్రాలను నగిరి బీజేపీ నాయకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పార్టీలోకి నూతనంగా వచ్చిన వారిని ఆహ్వానించడం జరిగింది. పార్టీ ఎదుగుదలకు పాటించవలసిన విధి విధానాలను వారితో చర్చించి 6వ తేదీ నాడు రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకుల ఆధ్వర్యంలో జరుగు సమావేశానికి ఆహ్వానించి నూతనంగా పార్టీలోకి చేరే వారిని ఆహ్వానించి మోడీ సంవత్సర పాలనకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. షెడ్యూల్ మేరకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ స్ట్రాంగ్ రూమ్ ను తిరుపతి ఆర్డీఓ ఓపెన్ చేయడం జరిగింది. మార్నింగ్ సార్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.